ఈ సినిమా మీకు ఎవరికి తెలియదు, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ముందు యాక్ట్ చేసిన సినిమా. కానీ అలా ఉండదు. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, నాదర్ గారు, రాజేంద్ర ప్రసాద్ అనే అసలు లేని వాళ్ళు లేరు. ఎల్బి శ్రీరామ్ గారు, బ్రహ్మాజీ, నేను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరూ కూడాను అంతకుముందు చేయలేదు. ఈ క్యారెక్టర్లు చేసిన, ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు టచ్ చేయలేదు అసలు. అంత కొత్తగా ఉంటుంది. యాక్ట్ చేసినప్పుడు కూడా మాకు చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది నిజంగా. నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటక రంగం నుంచే వచ్చాను. అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యేది, ఈ సినిమా ఫినిష్ అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి, రాలేదు ఏంటి అనుకున్నాను. కానీ ఒక మంచి చేతిలో పడింది. ఏది ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది. నిజంగానే కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లో. మన ఆర్టిస్ట్ పృథ్వీ, మన అనంత్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు భయ్య. మీరు బాగా పాడతారని తెలుసు, సరస్వతి పుత్రులు అయినా కూడా ఎరగదీశారు, జస్ట్ సూపర్. మన రచరవి, ఇక రెజీనా 10 ఇయర్స్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా అందంగా తయారయ్యింది. అలాగే హీరో దిలీప్. ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి, ఇంకా చాలామంది ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. ఫుల్ స్క్రీన్ ఫుల్. మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది. ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు. కమర్షియల్ వాల్యూస్తో వస్తున్న సినిమా ఇది. సూపర్ హిట్ అవబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజేలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం టీం నన్ను చాలా నెలల క్రితం కలిసినప్పుడు ఏదో టీజరు ట్రైలరు లాంచ్ చేయమన్నారు. అప్పుడు నేను కుదరలేదు. బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని. సో అనుకోకుండా నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను. సో వీళ్ళ టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ వాళ్ళు నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలుసుంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలేరు. ఒక ఎస్వీఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 4లో స్టార్ట్ చేశాను. I was only 14 years old when I started acting. And ఈ 20 yearsలో చాలాసార్లు నేను ఆలోచిస్తాను, షుడ్ ఐ యాక్చువల్లీ స్టే యాజ్ అన్ యాక్ట్రెస్, షుడ్ ఐ కంటిన్యూ వర్కింగ్ ఆర్ నాట్.
కానీ 20 years తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. సో దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. అండ్ ఆ సేమ్ డిటర్మినేషన్ నేను అర్జున్ సాయి గారులో చూశాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకొని బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, ఇలాంటి లవ్ స్టోరీస్ చాలామంది తీస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అంటే ఇట్స్ రియలీ డిఫరెంట్. అండ్ అది నాకు చాలా నచ్చింది. ఈ ఫిల్మ్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈ నాటకాలు అంది. అండ్ I would love to congratulate people from Surabhi Natakalu for actually being a big part of this and helping us bring out your story. Right from Rasul sir, our DOP. అందరికీ నమస్కారం అండి. నా పేరు దిలీప్ ప్రకాష్. ఉత్సవం నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాని ప్రోత్సహించడానికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. సినిమా బాగుంటే కొత్త వాళ్ళని దగ్గరికి తీసుకొని ఎంకరేజ్ చేసేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని ఎంకరేజ్ చేసింది మన ప్రకాష్ రాజ్ సార్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ, నాజర్ సార్ కానీ, గొప్ప గొప్ప నటులు మన సినిమాలో పనిచేశారు. అండ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ మన సినిమాలో పనిచేశారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే రెజినా, లవ్లీ రెజినా. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీజ్ మై బ్రదర్. మేము చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్న ఇంత ప్యాషనెట్గా మమ్మల్ని సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి. బికాజ్ ఒక సెలబ్రేషన్. ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్, అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్. బికాజ్ చిన్నప్పుడు నేను నాటకాల్లో నేను కూడా 1-2 నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి. నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం. సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు, లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు. బికాస్ ఒకటే హార్మోనియంతో అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్, అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. బికాజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్ ఒక టూ టేక్స్ 10 టేక్స్ అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి. అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి లేచి నిలబడతారండి. యా, అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.